హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. మన బిజీ లైఫ్లో అంటే మార్నింగ్ హడావిడిగా అలా ఆఫీస్కి స్కూల్స్కి అలా వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో ఆ టైంలో ఏంటంటే మనకు చింతపండు నానబెట్టుకొని ఏదైనా చేసుకోవాలనుకుంటే అది నాని మళ్ళీ మనకు ఆ పల్పు వచ్చే వరకు చాలా టైం తీసుకుంటుంది కదా. సో మనకు వీకెండ్ ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టేసుకుంటే ఏంటంటే మనకు స్టోర్ ఉంటుంది. ఇమీడియట్గా మనం 1 స్పూన్ తీసేసుకొని ఇంకా రసం లాగా అలా చేసుకోవచ్చు అనమాట. ఒక బౌల్లో మనం చింతపండు నానబెట్టాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసి చాలా థిక్గా మనము ఉడబట్టుకోవాలన్నమాట. అంటే మనకు ఇలా పల్ప్ ఏదైతే ఉందో అది సపరేట్ అయిపోవాలన్నమాట. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఏం చేయాలంటే కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని ఒక 50 to 20 మినిట్స్ అట్లా ఇంకా కొద్దిగా థిక్ పేస్ట్ లాగా వచ్చే వరకు మనం బాయిల్ చేసేసుకోవాలన్నమాట. సో అది చేసుకొని ఇంకా మనం కంటైనర్లో స్టోర్ చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇంక ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇమీడియట్గా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా థిక్ అయిపోతుంది. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అందరికని చెప్పేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. నేను కూడా ఎప్పుడు ఇలానే చేసి పెట్టుకుంటారనమాట. ఎక్కువ క్వాంటిటీలో చింతపండుని తెచ్చుకొని ట్రై చేయండి వీలైతే. అండ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.